హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గోవిద్య. ఈరోజు మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుండి 11th యూనిట్ ఐటీ లిటరసీ నుండి టాప్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, డాష్ ఈస్ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ డివైస్ షేప్డ్ లైక్ ఏ పెన్. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ టు టచ్ ద స్క్రీన్. ఓకే, మనం స్క్రీన్ని టచ్ చేయడానికి డ్రా చేయనిక వాడే పెన్నుని, ఓకే, పెన్ను లెక్క ఇది, దీన్ని మనం స్టైలస్ అని అంటాము. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, the physical place where computer stores the information. Okay, computer stores the information. Okay, modem, Wi-Fi, hard disk and pop. Okay, మన కంప్యూటర్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి వాడుకునే డివైస్. ఓకే, హార్డ్ డిస్క్. మనకు హార్డ్ డిస్క్లో ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అన్సోలిసిటెడ్ ఎలక్ట్రానిక్ మెసేజెస్ సెండ్ ఫర్ మార్కెటింగ్ పర్పస్ ఈస్ కాల్డ్. అన్సోలిసిటెడ్ మీన్స్ అన్వాంటెడ్ మెసేజెస్. Unwanted mails sent for marketing purpose is called, okay, that is spam. Okay, next question, what is the full form of JPEG? Okay, full form of JPEG. Okay, JPEG full form వచ్చేసి joint photographic experts group. Okay, from the options, option B is the correct answer. Okay, JPEG full form వచ్చేసి joint photographic experts group. Okay, next question, binary number 1011101110, okay, is equal to decimal number. Okay, binary number ని మనం డెసిమల్ నెంబర్ లా కన్వర్ట్ చేయాలి. 1011101110. Okay, here 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5, 2 power 6, 2 power 7, 2 power 8. Okay, okay, now 2 power 8 into 1. Okay, 2 power 8 into 1, 2 power 8 into 1 is equal to 256 plus 2 power 7 into 0, 0, 2 power 6 into 1, 64. Okay, 2 power 5 into 1, 2 power 5 is equal to 32. Okay, 2 power 4 into 1, 16, plus 2 power 3 into 0 into 0 something 0, plus 2 power 2 into 1, 4, plus 2 plus 0. Okay, okay, 256 plus 64 plus 32 plus 16 plus 4 plus 2 is equal to 374. Okay, from the options, option A is the correct answer. In which form of the data stored in computer? Okay, మనకి కంప్యూటర్లో స్టోర్ అయ్యే డేటా ఏ ఫామ్లో స్టోర్ అవుతుంది? ఓకే, కంప్యూటర్ అనేది మనకి జీరోస్ అండ్ వన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. జీరోస్ అండ్ వన్స్ ఈస్ కాల్డ్ బైనరీ డేటా. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, డెసిమల్ అంటే మనకి 0 to 9 అనేది ఉంటుంది. ఓకే, అలాగే ఆక్టల్ అనేది 0 to 7. అలాగే హెక్సాడెసిమల్ అంటే 0 to 15. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఫార్మ్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ డేటా డస్ జనరల్లీ టేక్స్ ఇన్ఫర్మేషన్? ఓకే, ఆల్ఫా న్యూమరిక్ డేటా అనేది మనం ఏ ఇన్ఫర్మేషన్ని యాక్సెప్ట్ చేస్తుంది? ఆల్ఫా న్యూమరిక్ డేటా, ఆల్ఫా అంటే ఆల్ఫాబెట్, న్యూమరిక్ అంటే నెంబర్స్. ఓకే, ఆల్ఫా న్యూమరిక్ డేటా అనేది ఆల్ఫాబెటిక్స్ని అండ్ ఆల్సో న్యూమరిక్ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, నెంబర్స్ అండ్ ఆల్ఫాబెటిక్ క్యారెక్టర్స్. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హార్డ్వేర్? ఓకే, ఇచ్చిన ఆప్షన్లో హార్డ్వేర్ కానిది ఏంటి? ఓకే, కీబోర్డ్ ఈజ్ హార్డ్వేర్. ఓకే, మౌస్ ఈజ్ ఆల్సో హార్డ్వేర్. ఓకే, అలాగే రోమ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది హార్డ్వేర్. ఓకే, అలాగే విండోస్ ఎక్స్పీ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ నాట్ ఏ హార్డ్వేర్. విండోస్ ఎక్స్పీ అనేది మనకు ఆపరేటింగ్ సిస్టమ్, హార్డ్వేర్ కాదు. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ మేడప్ ఆఫ్ విచ్ హార్డ్వేర్ ఎక్విప్మెంట్స్? కంప్యూటర్ ఈజ్ మేడప్ ఆఫ్ విచ్ హార్డ్వేర్ ఎక్విప్మెంట్స్? కంప్యూటర్ అనేది ఏ హార్డ్వేర్ ఎక్విప్మెంట్స్తో కంప్యూటర్ ఈజ్ మేడప్ ఆఫ్ విచ్ హార్డ్వేర్ ఎక్విప్మెంట్స్? హార్డ్వేర్. ఓకే, మానిటర్ అనేది హార్డ్వేర్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, సిపియు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది హార్డ్వేర్. కీబోర్డ్ హార్డ్వేర్, మౌస్ ఈజ్ హార్డ్వేర్.
but software. Here software is there. Okay, option A is wrong. Monitor is also hardware. Okay, CPU అనేది కూడా hardware. Keyboard, mouse, program అనేది software. Okay, ఇది hardware కాదు. Option B is wrong. Monitor, central processing unit, keyboard, mouse, printer ఇవన్నీ మనకి హార్డ్వేర్లే. ఓకే, అలాగే మానిటర్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, కీబోర్డ్, మౌస్, అప్లికేషన్ అనేది సాఫ్ట్వేర్. ఓకే, ఆప్షన్ డి కూడా రాంగ్. ఓకే, మనకి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. an example of computer software. Okay, computer software, example of computer software. Okay, monitor అనేది హార్డ్వేర్. ఓకే, CPU is హార్డ్వేర్. అలాగే కాంపాక్ట్ డిస్క్ అనేది కూడా హార్డ్వేర్. ఓకే, మైక్రోసాఫ్ట్ ఆఫీస్. ఓకే, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. ఓకే, ఏ సాఫ్ట్వేర్? దిస్ ఈస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఓకే, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఈజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. ఓకే, CPU ఈజ్ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్. CPUని మనం కంప్యూటర్ యొక్క బ్రెయిన్ అని అంటాము. అలాగే కంట్రోల్ యూనిట్ అనేది నర్వస్ సిస్టమ్ ఆఫ్ కంప్యూటర్. ఓకే, ద బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ ఈజ్ CPU. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డస్ MIPS మీన్ ఇన్ ద కంప్యూటర్ టర్మినాలజీ? ఓకే, కంప్యూటర్ టర్మినాలజీలో MIPS యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఓకే, MIPS అంటే మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. ఓకే, కంప్యూటర్ స్పీడ్ అనేది మనం MIPSలో కొలుస్తాము. మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. ఓకే, MIPS ఫుల్ ఫామ్ వచ్చేసి మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. ఫ్రమ్ ద ఆప్షన్స్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ యూనిట్ ఫర్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ది CPU? ఓకే, మన స్పీడ్ ఆఫ్ ద CPU అనేది ఎందులో మెజర్ చేస్తాం, ఎందులో మెజర్ చేయం? ఓకే, హెడ్జ్. ఓకే, హెడ్జ్ మనకి CPU స్పీడ్ అనేది హెడ్జ్లో మెజర్ చేస్తాం. అలాగే MIPS మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. అలాగే MFLOPSలో కూడా మెజర్ చేస్తాం. ఓకే, MFLOPS అంటే మిలియన్ ఫ్లోటింగ్ ఆపరేషన్స్ పర్ సెకండ్. ఓకే, MFLOPS అంటే మిలియన్ ఫ్లోటింగ్ ఆపరేషన్స్ పర్ సెకండ్. అలాగే MIPS అంటే మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. ఓకే, మన కంప్యూటర్ స్పీడ్ అనేది మనం హెడ్జెస్లో కొలుస్తాము, MIPSలో కొలుస్తాము, అలాగే MFLOPSలో కొలుస్తాము, కానీ బైట్స్లో కొలవము. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, బైట్స్ అనేది మెమొరీ యొక్క యూనిట్. ఓకే, నెక్స్ట్. ఇన్ కంప్యూటర్ లాంగ్వేజ్ CPU మీన్స్, CPU యొక్క ఫుల్ ఫామ్. CPU అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. CPU ఫుల్ ఫామ్ వచ్చేసి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది ఫాలోయింగ్ పార్ట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద కంప్యూటర్ ప్రాసెసర్. ఓకే, కంప్యూటర్ ప్రాసెసర్ అంటే CPU. ఓకే, CPU ఈజ్ ఆల్సో కాల్డ్ కంప్యూటర్ ప్రాసెసర్. మనకి CPUలో 3 పార్ట్స్ ఉంటుంది. ఓకే, అరిథమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, కంట్రోల్ యూనిట్ అండ్ మెమొరీ. ఓకే, ఇది CPU. మనకు ఎప్పుడైతే మన CPUకి ఇన్పుట్ ఇస్తామో CPU అనేది ప్రాసెస్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకే, మనకి CPUలో అరిథమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, కంట్రోల్ యూనిట్ అండ్ మెమొరీ అనే 3 పార్ట్స్ ఉంటుంది. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్, ఆప్షన్ ఈ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కంట్రోల్ యూనిట్ అండ్ అరిథమెటిక్ లాజిక్ యూనిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పెరిఫరల్ డివైస్? ఓకే, నాట్ ఏ పెరిఫరల్ డివైస్. ఓకే, పెరిఫరల్ డివైస్ అంటే ఏంటి? పెరిఫరల్ డివైస్ అంటే ఇన్పుట్ డివైస్,
ఇన్పుట్ డివైజెస్ ప్లస్ అవుట్పుట్ డివైజెస్. ఓకే, మన ఇన్పుట్ డివైజెస్ని అండ్ అవుట్పుట్ డివైజెస్ని రెండింటిని కలెక్టివ్గా మనం పెరిఫరల్ డివైజెస్ అంటాము. ఓకే, ప్రింటర్ ఈజ్ ఏ అవుట్పుట్ డివైస్. ఓకే, అలాగే మానిటర్ ఈజ్ ఆల్సో అవుట్పుట్ డివైస్. కీబోర్డ్ ఈజ్ ఇన్పుట్ డివైస్. ఓకే, మదర్ బోర్డ్ ఈజ్ నాట్ ఏ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్. ఓకే, ఇది అనేది పెరిఫరల్ డివైస్ కాదు. ఓకే, దిస్ ఈజ్ మెయిన్ బోర్డు. ఓకే, ఇన్పుట్ కాదు, ఇన్పుట్ డివైస్ కాదు, అవుట్పుట్ డివైస్ కాదు మదర్ బోర్డ్ అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ALU ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ALU ఎందులో ఉంటుంది మనకి? సిపియులో ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ సిపియు అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, కంట్రోల్ యూనిట్ అండ్ మెమొరీ. ఓకే, మనం ఇక్కడ ఇన్పుట్ ఇస్తాము, కంప్యూటర్ సిపియు అనేది ప్రాసెస్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకే, ALU ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సిపియు. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ కంప్యూటర్స్ వాట్ ALU స్టాండ్స్ ఫర్? ఓకే, ALU ఫుల్ ఫామ్ ఏంటి? అరిథమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. ఓకే, ALU ఈజ్ ఈక్వల్ టు అరిథమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which part of the computer is called nervous system? Okay, nervous system of the computer. Nervous system of computer is called control unit. మన కంట్రోల్ యూనిట్ని నర్వస్ సిస్టమ్ ఆఫ్ కంప్యూటర్ అని పిలుచుకుంటాం. ఓకే, అలాగే మనకి బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ వచ్చేసి మనకి CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మనకి బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. అలాగే కంట్రోల్ యూనిట్ అనేది మనకి నర్వస్ సిస్టమ్. ఓకే, విచ్ పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ ఇస్ కాల్డ్ నర్వస్ సిస్టమ్? ఓకే, కంట్రోల్ యూనిట్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కంప్యూటర్ ఈజ్ ఎబుల్ టు, ఓకే, ఇట్ ఈస్ ఎఫిషియెంట్ డేటా స్టోరేజ్ డివైస్. కంప్యూటర్ అనేది ఎఫిషియెంట్ స్టోరేజ్ డివైస్. ఎస్, కరెక్ట్. ఓకే, ఎబుల్ టు ఎనలైజ్ డేటా. ఓకే, కంప్యూటర్ని యూజ్ చేసి మనం డేటాని ఎనలైజ్ చేయొచ్చు. ఎస్, కరెక్ట్. అలాగే ఇట్ ఈస్ కేపబుల్ టు మెయింటైన్ ద కంప్లీట్ కాన్ఫిడెన్షియాలిటీ. అంటే సీక్రెట్. మనం డేటాని సీక్రెట్గా మెయింటైన్ చేయొచ్చు బై యూజింగ్ పాస్వర్డ్స్. ఓకే, సమ్టైమ్స్ ఇన్ఎఫెక్టెడ్ బై ద వైరస్. మనకి సమ్టైమ్స్ మన కంప్యూటర్ అనేది వైరస్ తోటి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఆప్షన్ సి 4 ఆల్సో రైట్. ఓకే, 3 ఆల్సో రైట్. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆల్ 4 ఆర్ కరెక్ట్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ప్రెజెంటేషన్ గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్? ఓకే, ప్రెజెంటేషన్ కోసం మనం ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాం? ఓకే, ప్రెజెంటేషన్ అంటే పీపీటీ తయారు చేయడం కోసం మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ పవర్ పాయింట్. ఓకే, MS పవర్ పాయింట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఫర్ ఇన్సర్షన్ ఆఫ్ న్యూ స్లైడ్ ఇన్ MS పవర్ పాయింట్ ఈజ్? ఓకే, మనకి న్యూ స్లైడ్ ఇన్సర్ట్ చేయడం కోసం మన పవర్ పాయింట్లో యూజ్ చేసే షార్ట్ కట్ ఏంటి? ఓకే, కంట్రోల్ M యూజ్ చేసి మనం పవర్ పాయింట్లో న్యూ స్లైడ్ని ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, కంట్రోల్ N యూజ్ చేసి న్యూ ప్రెజెంటేషన్ ఇన్సర్ట్ చేస్తాం. టు ఇన్సర్ట్ న్యూ ప్రెజెంటేషన్. ఓకే, న్యూ స్లైడ్ని ఇన్సర్ట్ చేయడం కోసం కంట్రోల్ M యూజ్ చేస్తాం. అలాగే న్యూ ప్రెజెంటేషన్ ఇన్సర్ట్ చేయడం కోసం కంట్రోల్ N యూజ్ చేస్తాం. అలాగే టు ఓపెన్ న్యూ ప్రెజెంటేషన్. ఓకే, న్యూ ప్రెజెంటేషన్ ఓపెన్ చేయడం కోసం కంట్రోల్ O అనేది యూజ్ చేస్తాం. కంట్రోల్ O అనేది షార్ట్ కట్ కీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ATM ఈజ్ అబ్రివేషన్ ఆఫ్. ఓకే, ATM యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఓకే, ATM ఫుల్ ఫామ్ వచ్చేసి ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. టెల్లర్ మిషన్. ఓకే, మనకి ఇక్కడ ఆప్షన్ బి ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఏలో ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకండి. ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ విచ్ వర్డ్ ద లెటర్ G హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ 2G స్పెక్ట్రమ్? ఓకే, మనకి 2Gలో G అంటే ఏంటి? ఓకే, 2Gలో G అంటే జనరేషన్. ఓకే, 2G అంటే జనరేషన్. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిమ్? సిమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఓకే, మన మొబైల్లో యూజ్ చేసే సిమ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి సబ్స్క్రైబర్
ఐడెంటిటీ మాడ్యూల్. ఓకే, సిమ్ ఫుల్ ఫామ్ వచ్చేసి సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఏ సెలెక్షన్ ఫ్రమ్ మోర్ దెన్ 2 చాయిసెస్? ఓకే, మనకు మోర్ దెన్ 2 చాయిసెస్ ఉన్నప్పుడు మనం సెలెక్ట్ చేయడం కోసం దేన్ని వాడతాం? ఇఫ్ ఎల్స్, స్విచ్ ఆర్ ఎల్స్ ఇఫ్. ఓకే, మనం మోర్ దెన్ 2 చాయిసెస్ ఉన్నప్పుడు మనం స్విచ్ అనేది వాడతాం. ఓకే, ఓన్లీ 2 చాయిసెస్ ఉన్నప్పుడు ఇఫ్ ఎల్స్ అండ్ ఎల్స్ ఇఫ్ని వాడతాం. ఇఫ్ దేర్ ఈజ్ ఓన్లీ 2 చాయిసెస్. దేర్ ఈజ్ ఓన్లీ 2 చాయిసెస్. ఓకే, మనకు ఓన్లీ 2 చాయిసెస్ ఉన్నప్పుడు ఇఫ్ ఎల్స్ అండ్ ఎల్స్ ఇఫ్ అనేది వాడతాము. ఓకే, మోర్ దెన్ 2 చాయిసెస్ ఉన్నప్పుడు స్విచ్ కండిషన్ అనేది వాడతాము. ఓకే, టు విచ్ పోర్ట్ ఆఫ్ ది కంప్యూటర్ డూ యూ ప్లగ్ యువర్ కీబోర్డ్? కీబోర్డ్ అనేది మనకి ఏ పోర్ట్ ద్వారా మనకి సిపియుకి కనెక్ట్ చేస్తాము? ఓకే, ఫ్రమ్ యూఎస్బి పోర్ట్. యూఎస్బి పోర్ట్ ద్వారా మన కీబోర్డ్ అనేది మన సిపియుకి కనెక్ట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది ఎక్స్పెన్షన్ ఆఫ్ ఎస్ఎంపిఎస్. ఓకే, ఎస్ఎంపిఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై. స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ట్రోజన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్. ట్రోజన్ అనేది ఏంటిది? ట్రోజన్ అనేది మనకి మాల్వేర్. ఓకే, కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే సి, సి ప్లస్, జావా, పైథాన్ అనేవి కంప్యూటర్ లాంగ్వేజ్. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి లైనక్స్, యూనిక్స్, విండోస్, మ్యాక్ ఓఎస్ అనేవి ఆపరేటింగ్ సిస్టమ్స్. అలాగే కంప్యూటర్ పెరిఫరల్స్ అంటే ఇన్పుట్ డివైజెస్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఈజ్ కాల్డ్ కంప్యూటర్ పెరిఫరల్స్. ఓకే, ట్రోజన్ అనేది వన్ ఆఫ్ ది మాల్వేర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎంఎంయు. ఎంఎంయు యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఓకే, ఎంఎంయు అంటే మెమోరీ మేనేజ్మెంట్ యూనిట్. ఓకే, మెమోరీ మేనేజ్మెంట్ యూనిట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ ఫేస్బుక్ హ్యాస్ బిన్ స్టార్టెడ్? ఓకే, ఏ ఇయర్లో ఫేస్బుక్ స్టార్ట్ చేశారు? ఫేస్బుక్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ 2004. అలాగే జీమెయిల్ కూడా 2004లో స్టార్ట్ చేశారు. అలాగే వాట్సాప్ 2009. ఓకే, వాట్సాప్ 2009లో స్టార్ట్ చేశారు. ఓకే, ఫేస్బుక్ స్టార్టెడ్ ఇన్ 2004. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ఏ కంప్యూటర్ సిస్టమ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ మోర్ కంప్లీట్ ప్రొటెక్షన్ స్కీమ్? ఓకే, మన కంప్యూటర్లో ఉన్న డేటాని ప్రొటెక్ట్ చేయడం కోసం మనం ఏం యూజ్ చేస్తాము? ఓకే, డిజిటల్ సర్టిఫికేట్, డిజిటల్ సిగ్నేచర్, పాస్వర్డ్స్ ఆర్ టోకెన్స్. ఓకే, మనం పాస్వర్డ్స్ యూజ్ చేస్తాం. ఓకే, పాస్వర్డ్ యూజ్ చేసి మన కంప్యూటర్ యొక్క డేటాని ప్రొటెక్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The process of mixing AF signal, audio frequency signal, and RF wave, radio frequency wave is called. Okay, the process of mixing AF signal and RF signal is called modulation. Okay, alage the process of separating AF signal and RF signal is called demodulation. Okay, demodulation ante the process of separation of AF and RF signals. Okay, audio frequency and radio frequency signals. Okay, next question. Which of the following is correct in order from largest to smallest? TB, MB, GB, KB. Okay, these are all the units of memory. Okay, first bit ante 0 or 1. Okay, alage next nibble ante group of 4 bits. అలాగే బైట్ అంటే గ్రూప్ ఆఫ్ 8 బిట్స్. ఓకే, అలాగే కిలోబైట్ అంటే 1024 బిట్స్. ఓకే, అలాగే ఎంబీ మెగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 కిలోబైట్స్. ఓకే, మెగాబైట్ తర్వాత గిగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 మెగాబైట్. ఓకే, అలాగే టెరాబైట్ టీబీ ఈజ్ ఈక్వల్ టు 1024 గిగాబైట్స్. ఓకే, ఫస్ట్ టీబీ అనేది పెద్దది, తర్వాత జీబీ, తర్వాత ఎంబీ, తర్వాత కేబీ, తర్వాత బైట్. ఓకే, ఫస్ట్ టీబీ, తర్వాత జీబీ, తర్వాత ఎంబీ, తర్వాత కేబీ. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టెరాబైట్, గిగాబైట్, మెగాబైట్ అండ్ కిలోబైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ రిప్రజెంట్స్ లాజికల్ ఎండ్ గేట్? ఓకే, లాజికల్ ఎండ్ గేట్ రిప్రజెంటేషన్ ఏంటి? ఓకే, మనకి మొత్తం 7 టైప్స్ ఆఫ్ గేట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ ఎండ్ గేట్ రిప్రజెంటేషన్ వచ్చేసి A.B. ఓకే, అలాగే ఆర్
ఆర్ గేట్ రిప్రజెంటేషన్ వచ్చేసి ఏ ప్లస్ బి. ఓకే, అలాగే నాట్ గేట్ రిప్రజెంటేషన్ వచ్చేసి ఏ బార్. ఓకే, అలాగే నాండ్ గేట్ రిప్రజెంటేషన్ వచ్చేసి ఏ డాట్ బి హోల్ బార్. ఓకే, అలాగే నార్ గేట్ రిప్రజెంటేషన్ వచ్చేసి ఏ ప్లస్ బి హోల్ బార్. అలాగే ఎగ్జార్ గేట్ రిప్రజెంటేషన్ వచ్చేసి ఏ బార్ బి ప్లస్ ఏబి బార్. ఓకే, అలాగే ఎగ్జార్ రిప్రజెంటేషన్ వచ్చేసి ఏ బి ప్లస్ ఏ బార్ బి బార్, ఏ బార్ డాట్ బి బార్. ఓకే, మనకి ఎండ్ గేట్, ఆర్ గేట్, నాట్, నాండ్, నాట్, ఎగ్జార్ అండ్ ఎగ్జార్ రిప్రజెంటేషన్స్ అనేవి ఇవి. ఓకే, మనకి ఏమడుగుతారు? లాజికల్ ఎండ్ గేట్ అంటే ఏ డాట్ బి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిఏఎస్ ఫుల్ ఫామ్. ఓకే, సిఏఎస్ అంటే కండిషనల్ యాక్సెస్ సిస్టమ్. ఓకే, కండిషనల్ యాక్సెస్ సిస్టమ్. ఓకే, సిఏఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి కండిషనల్ యాక్సెస్ సిస్టమ్. అలాగే హెచ్టిఎంఎల్ ఫుల్ ఫామ్ అంటే ఏంటి? హెచ్టిఎంఎల్ ఫుల్ ఫామ్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, అలాగే యూఆర్ఎల్ ఫుల్ ఫామ్ ఏంటి? ఓకే, యూఆర్ఎల్ ఫుల్ ఫామ్ వచ్చేసి యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఓకే, యూఆర్ఎల్ ఫుల్ ఫామ్ వచ్చేసి యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ విచ్ నెట్వర్క్ ఫస్ట్ ఎస్ఎంఎస్ సెండ్? ఓకే, మనం ఏ నెట్వర్క్ యూజ్ చేసి మనం ఫస్ట్ ఎస్ఎంఎస్ అనేది సెండ్ చేశారు? ఓకే, ఎయిర్టెల్, వడాఫోన్, వెరిజోన్ అండ్ డిజిసెల్. ఓకే, మనం వడాఫోన్ నెట్వర్క్ యూజ్ చేసి ఫస్ట్ ఎస్ఎంఎస్ అనేది మనం సెండ్ చేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ కన్సిడర్డ్ ద ఫాదర్ ఆఫ్ ఎస్ఎంఎస్? ఓకే, మనకి ఎస్ఎంఎస్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎస్ఎంఎస్? ఓకే, మట్టి మక్కోనెన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎస్ఎంఎస్. ఓకే, అలాగే స్టీవ్ జాబ్స్ అనేటోడు CEO ఆఫ్ యాపిల్. ఓకే, స్టీవ్ జాబ్స్ ఈజ్ ద CEO ఆఫ్ యాపిల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇన్పుట్ డివైస్. ఓకే, ఇన్పుట్ డివైస్ టచ్ స్క్రీన్ ఈజ్ ద ఇన్పుట్ డివైస్. ఓకే, మన ఫోన్ నుంచి మనం టచ్ చేసి మనం ఫోన్కి ఇన్పుట్ అనేది ఇస్తాం. ఓకే, అలాగే ప్రాసెసింగ్ డివైస్, రోమ్ ఈజ్ ద ప్రాసెసింగ్ డివైస్, స్టోరేజ్ డివైస్, ఫ్లాష్ మెమరీ స్టోరేజ్ డివైస్, ప్రింటర్ ఈజ్ అవుట్పుట్ డివైస్. ఓకే, ఏ క్యూ, బిపి. ఓకే, సిఎస్. ఓకే, డిఆర్. ఓకే, ఏక్యూ, బిపి, సిఎస్, క్యూఆర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.